ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీస్ అధికారిపై రెచ్చిపోయారు. తాను అమాత్యుడి సతీమణిని అనే అహంతో పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులను అవమానించేలా మాట్లాడారు. ఆమె మంత్రి భార్యకు కూడా పోలీసులు ఎస్కార్ట్గా రావాలని హుకుం జారీ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాండి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి తెల్లవారుందా? ఏ టైంకి? ఏం కాన్ఫరెన్స్? సిఐకి లేని కాన్ఫరెన్స్ ఏం ఉందా? వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాండి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి తెల్లవారుందా? ఏ టైంకి? ఏం కాన్ఫరెన్స్? సిఐకి లేని కాన్ఫరెన్స్ ఏం ఉందా? వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారు? కన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోడిరెడ్డి గారిపల్లె నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి బయలుదేరాలి. అందుకోసం ఆమెకు పోలీస్ కాన్వాయ్ కావాలంట. అరగంట ఆమెను వెయిట్ కూడా చేయించారంట. అంతే ఆలస్యంగా వచ్చారని అక్కడి ఎస్ఐ రమేష్ బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారామె. మర్యాదగా అవమానపరిచేలా దురుసుగా మాట్లాడారు. రమేష్ బాబు మంత్రి భార్య హరితారెడ్డి ముందుకు వెళ్లి సెల్యూట్ కొట్టారు. అందుకు ఆమె సరైన రెస్పాన్స్ ఇవ్వకపోగా అవమానకరంగా మాట్లాడారు. తెల్లారిందా అంటూ అడిగారు. అందుకు ఎస్ఐ కాన్ఫరెన్స్ ఉందని మేడం అని చెప్పారు. ఏఎంసీఐకి లేని కాన్ఫరెన్స్ నీకుందా అంటూ హుంకరించారు మంత్రి భార్య హరితారెడ్డి. పొరపాటైంది మేడం, సారీ మేడం అని ఎస్ఐ చెబుతున్నా వినకుండా రెచ్చిపోయిందామె. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్. కార్తీక్, మంత్రి రామ్ ప్రసాద్ భార్య వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. రాయచోటి అన్నమయ్య జిల్లాలోని రాయచోట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య సతీమణి హరితారెడ్డి స్వయంగా పోలీసులపైనే చిందులేశారు. వాస్తవానికి మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది కానీ మంత్రి భార్యకి ఎటువంటి ప్రోటోకాల్ పోలీసు వ్యవస్థలో ఉండదు. కానీ ఈ రోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి తనకు ఆ ప్రోటోకాల్ కోసం, అదేవిధంగా తనకు ఎస్కార్ట్ కోసం చేసినటువంటి హడావిడి చూసి ఇప్పుడు పోలీసులు సైతం ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన చిన్నమండం మండలం బొడ్డిరెడ్డి గారి పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల పైన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి చిందులేశారు. పెన్షన్ల పంపిణీకి వెళ్లేందుకు పోలీస్ కాన్వాయ్ కావాలంటూ మంత్రి భార్య హుకుం జారీ చేసింది. మంత్రి భార్య ఆదేశాల మేరకు ఆ కాన్వాయ్ ఏర్పాటు చేయలేదు, ఎస్కాట్ ఏర్పాటు చేయలేదు. దాంతో ఒక్కసారిగా చిందులేశారు మంత్రి సతీమణి. ఎస్ఐ రమేష్ ఆలస్యంగా వచ్చాడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డం, ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఎందుకు రావంటూ చేదరింపు మాట్లాడడం, కాన్ఫరెన్స్ లో ఉన్నాను మేడం అని చెప్పినప్పటికీ కూడా సిఐకి లేని కాన్ఫరెన్స్ నీకే ఉంటుందా అంటూ ఒక్కసారిగా మంత్రి భార్య ఆగ్రహంతో ఊగిపోయారు. పొరపాటు అయిపోయింది, సారీ చెప్పినా సరే మంత్రి భార్య హరితారెడ్డి మాత్రం కోపం తగ్గించుకోలేదు. అసలు వాస్తవానికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య
ఏ హోదాలో ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి వెళ్ళారన్నది ఒక ప్రశ్న అయితే, అసలు మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రికి రక్షణ భద్రతా సిబ్బంది ఉంటారు, మంత్రికి ఎస్కాట్ ఉంటుంది, మంత్రికి పోలీస్ కాన్వాయ్ ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని రీతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణికి కూడా ఎస్కాట్ కావాలనుకోవడం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్యకి కూడా పోలీస్ కాన్వాయ్ కావాలని ఆదేశించడం, అంతేకాకుండా పోలీసులు ఆ విధంగానే ఎస్కాట్ పెట్టి మరి ఆమెను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పైన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ దాదాగిరి చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. మరి ఈ పోలీసులు మంత్రి భార్యకి కూడా ఇక మీదట కాన్వాయ్ని ఎస్కాట్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమైనా పోలీసులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి ఉంది. కార్తీక్. రైట్ సతీష్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజు అక్కడ స్పాట్లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఒక మంత్రికి కాన్వాయ్ ఏర్పాటు చేయడం చూసాం, బట్ ఇప్పుడు మంత్రి భార్య కూడా కాన్వాయ్ అడగడాన్ని, పైగా పోలీసులను అవమానపరిచేలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అండ్ మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? పోలీస్ అధికారులు ఏమంటున్నారు దీనిపై? మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు స్థానికంగా లేకపోవడం వల్ల నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా రైట్ నాగరాజు.